ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మన ఛానల్లో ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నానండి. తిరుమల స్వామివారి దగ్గరికి వాలంటీర్ సేవలకి అంటే శ్రీవారి సేవకి కానీ పర్కామన్ సేవకి కానీ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో. ఇలా వాలంటీర్ సేవకి వెళ్ళాలనుకునే వాళ్ళు ఈజీగా మొబైల్లో ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందు గూగుల్ ఓపెన్ చేసి దాంట్లో tirumala.org అనే వెబ్సైట్ని ఓపెన్ చేయాలి. ఇక్కడ మనకి టీటీడీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనం శ్రీవారి సేవకి వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి శ్రీవారి సేవా సర్వీసెస్ అన్న ఆప్షన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లేటెస్ట్ అప్డేట్స్, మనకి ఇవి నిన్న రిలీజ్ చేసిన అప్డేట్స్. ఆన్లైన్ కోటా ఫర్ ద జనరల్ శ్రీవారి సేవ ఫర్ తిరుమల అండ్ తిరుపతి ఆగస్ట్ మంత్కి సంబంధించింది 11 AM రిలీజ్ చేస్తున్నారు. నవనీత సేవది 12 noonకి అంటే మధ్యాహ్నం 12కి అండ్ పర్కామని సేవ ఫర్ తిరుమల ఎట్ 1 PM మధ్యాహ్నం 1 గంటకి రిలీజ్ చేస్తున్నారండి ఈరోజు అంటే 27/5/2024న. ఎవరైనా కొత్తగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు రిజిస్టర్ అకౌంట్ చేసుకోవాలి. మీ మొబైల్ నెంబర్ ఏదన్నా పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే అదే లాగిన్ డీటెయిల్స్తో మనం లాగిన్ అవ్వచ్చు. మొబైల్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవాలండి. ఇక్కడ నేను నా మొబైల్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. ఇలా డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అవ్వాలండి. శ్రీవారి సేవా సర్వీసెస్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. దీంట్లో హోమ్, ప్రొఫైల్, మాస్టర్ లిస్ట్ అని వేరియస్ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. కొత్తగా రిజిస్టర్ అయిన వాళ్ళకి ప్రొఫైల్ని ఓపెన్ చేసుకుని మన డీటెయిల్స్ అంటే మన పేరు, మన ఇంటి పేరు, డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్, ఇలా ఈమెయిల్ ఐడి, అలా మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసుకుని సబ్మిట్ చేసుకోవాలి. ఇలా మనం డీటెయిల్స్ ఎంటర్ చేసేసుకున్న తర్వాత మాస్టర్ లిస్ట్లో మనం ఇంకా ఎవరినైతే తీసుకెళ్ళాలనుకుంటున్నామో వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. ఆల్రెడీ వాళ్ళు వెళ్ళిన వాళ్ళు, అకౌంట్ ఉన్న వాళ్ళు అయితే కనుక వాళ్ళ మొబైల్ నెంబర్ యాడ్ చేస్తే సరిపోతుంది. లేదు వాళ్ళు కొత్తగా వచ్చే వాళ్ళైతే యాడ్ న్యూ సేవర్స్ ఆప్షన్ తీసుకుని అన్ని డీటెయిల్స్ కూడా ఎంటర్ చేసుకోవాలి. ఇలా ఎంటర్ చేసిన తర్వాత మనం ఒక లిస్ట్ ఆఫ్ మెంబర్స్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మనకి లిమిట్ వచ్చి 10 to 15 మెంబర్స్. ఇలా డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసుకున్న తర్వాత సేవా సర్వీసెస్ అన్న ఆప్షన్ని ఓపెన్ చేసుకుని దాంట్లో మనం జనరల్ శ్రీవారి సేవకు వెళ్ళాలనుకుంటున్నామా, పర్కామన్ సేవకు వెళ్ళాలనుకుంటున్నామా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ అప్లై యాజ్ ఇండివిజువల్ లేదా అప్లై యాజ్ గ్రూప్ అన్న ఆప్షన్లు ఉన్నాయి. ఒక్కొక్కరు కూడా శ్రీవారి సేవకి వెళ్ళచ్చు. ఇప్పుడు నేను గ్రూప్గా వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి గ్రూప్ అన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఏరియా ఆఫ్ సర్వీస్ అంటే మనం ఎక్కడ సేవ చేయాలనుకుంటున్నాం. శ్రీవారి సేవ తిరుమల లేదా తిరుపతి లేదా నవనీత సేవ. తిరుమల అంటే కొండ పైన, తిరుపతి అంటే కొండ కింద, నవనీత సేవ అంటే తిరుమలలోనే పైన జరుగుతుంది. సో నేను ఇక్కడ శ్రీవారి సేవకి వెళ్ళాలనుకుంటున్నాను తిరుమలలో కాబట్టి అదే సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ స్లాట్ ఎన్ని రోజులు వెళ్ళాలనుకుంటున్నాం, 6 days, 7 days, 9 days అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 7 days మండే స్లాట్ సెలెక్ట్ చేసుకున్నాను. జూన్, జూలైకి సంబంధించిన సేవలు అయిపోయాయి. సో ఆగస్ట్ది ఈరోజు రిలీజ్ చేస్తున్నారు. ఆగస్టుకి సంబంధించి మండే వెళ్ళాలనుకుంటే మండేది సెలెక్ట్ చేసుకోవాలి లేదా థర్స్డేది మనకి ఏ రోజు కావాలితే ఆ రోజుది సెలెక్ట్ చేసుకుంటాం. ప్రస్తుతానికి ఆగస్ట్ మంత్ రిలీజ్ చేయలేదు కాబట్టి నాకు అంతా వైట్లోనే చూపిస్తుంది. కానీ 11కి రిలీజ్ చేసినప్పుడు అన్నీ అవైలబుల్లో చూపిస్తాయి. సో మనకి అవైలబుల్లో చూపించిన దాంట్లో మనం డేట్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఐ హియర్ బై డిక్లేర్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇన్ శ్రీవారి సేవ అన్న ఆప్షన్ని టిక్ పెట్టుకుని కంటిన్యూ చేసుకోవాలి. మనం ఆల్రెడీ బ్యాచ్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకుని ఉంచుకున్నాం కాబట్టి సేవా డీటెయిల్స్ అనేది అంటే ఏ రోజు సేవకి వెళ్ళాలనుకుంటున్నాం అనేది సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది.
కన్ఫామ్గా బ్యాచ్ డీటెయిల్స్ అనేవి ముందే ఎంటర్ చేసి ఉంచుకోవాలి. ఎందుకంటే మనం సేవలు ఓపెన్ చేయగానే కూడా ఫిల్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. మనం రెడీగా ఉండాలి. మనం డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి పెట్టుకొని రెడీగా ఉంటేనే మనకి ఈ శ్రీవారి సేవలు దొరుకుతాయి. సో సేవకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఇలా ఈజీగా మన మొబైల్ ఫోన్ నుంచి కానీ, ల్యాప్టాప్ నుంచి కానీ, కంప్యూటర్ నుంచి కానీ మనమే సేవకి అప్లై చేసుకోవచ్చు. మనం వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మనం సేవకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయింది అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.